బొప్పాయి పంటను పండించడంలో ప్రపంచంలోనే భారతదేశానికి మొదటి స్థానం. మన దేశంలో ఈ పంటను అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా ముఖ్యమైనవి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట దాదాపుగా 1,80,000 ఎకరాల్లో సాగుతోంది. ప్రతి సంవత్సరం మన రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి 25 లక్షల టన్నుల దాకా ఉంటుంది. ఈ పంటను వేసిన మహబూబ్నగర్ జిల్లా రైతు అనుభవాన్ని చూద్దాం. పద్ధతి ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టి బొప్పాయి పండ్ల తోట సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు ఈ రైతు. మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన శ్రీధర్రావు తనకున్న 5 ఎకరాల పొలంలో గతంలో వివిధ రకాల పంటలను సాగు చేశాడు. ఆశించినంత దిగుబడి రానందున ఓ రైతు సలహా మేరకు బొప్పాయి పంట సాగు చేపట్టాడు. రెడ్డలేడనే బొప్పాయి రకం మొక్కలను కడప జిల్లా నుండి తెప్పించి ఎకరాకు 600 మొక్కల చొప్పున 5 ఎకరాల్లో నాటాడు. పక్క వేరే ఊళ్ళ బొప్పాయి నాటినట్టే నేను ఒక 5 ఎకరాల వరకు సాగు చేసిన. ఒక ఎకరాకు 600 మొక్కల వరకు నాటించిన. అంటే 5 ఎకరాలకు వచ్చి 3,200 మొక్కలు నాటిన. నేను ఈ మొక్కలు ఒక అతని ద్వారా 16 రూపాయలు పెట్టి కొన్నాను. మామూలుగా దీనికి సేద్యం చేసేటప్పటికైతే నాకు ఎకరాకు కాయ తెంపే వరకు ఎకరాకి 1,25,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు పోను నేను ఈ 12 నెలల దానికి ఒక ఎకరాకు 1,25,000 ఖర్చు పెడితే నాకు 2,50,000 రూపాయలు ఎకరా మీద దిగుబడి సాధించిన. మొక్కకు మధ్యన 6 అడుగుల స్థలాన్ని వదిలి నాటాలి. అలాగే వరుసల మధ్యన 10 అడుగుల ఖాళీ ఉండేలా చూసుకోవాలి. నాటిన తర్వాత 7 నెలల 15 రోజులకు పంట అమ్మకానికి వస్తుంది. ఈ పంట జీవితకాలం 2 సంవత్సరాలు. రైతు శ్రీధర్రావు విషయం తీసుకుంటే ఈయన పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు 1,25,000 రూపాయల ఖర్చు వచ్చింది. 1 సంవత్సరం తర్వాత పంటను అమ్మే సమయానికి ఎకరాకు 2,50,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఖర్చు పోను ఎకరాకు 1,20,000 రూపాయల దాకా మిగిలింది. వరి, వేరుశెనగ ఇటువంటి పంటల కొద్దీ ఈ పంట వల్ల నాకు లాభాలు బాగా కనిపించినాయి. మార్కెట్ నేను ఇప్పుడు మామూలుగా నేను హైదరాబాద్కు పంపిస్తుంటాను రెగ్యులర్గా 4 రోజులకు ఒకసారి 2 సార్లు ఢిల్లీ కటింగ్ ఇచ్చిన. ఢిల్లీ కటింగ్ అప్పుడు రేటు బాగున్నది, 12 రూపాయల దాకా కేజీ ఉన్నది. మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ ఏమో 22-23 రూపాయలు అమ్ముతుంటే ఇప్పుడు మామూలు 4 రూపాయలు 5 రూపాయలు ఉంది. అయినా ఉడక ఇతరత్ర పంటల కొద్దీ ఈ బొప్పాయి సాగు చేసిన వల్ల మనకు అధిక లాభాలు కనిపించినాయి. సార్ దీనికి సంబంధించిన అధికారులు మనకెవరు సూచనలు అయితే ఇవ్వలేదు. సూచనలు మన హార్టికల్చర్ వాళ్ళు వచ్చి దగ్గరుండి సూచనలు ఇస్తే ఈ తెగుళ్ళు దీనికి ఇది తోటకి ఎక్కువ తెగుళ్ళు తగులుతాయి. ఆ తెగుళ్ళు తగలడానికి శాస్త్రవేత్తలు మన అధికారులు వచ్చి సూచనలు ఇస్తే దీంట్లో ఇంకా అధిక లాభాలు పొందడానికి కూడా ఆస్కారం. బొప్పాయి మొక్కలకు పెరుగుదలలోనే చాలా తెగుళ్లు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుని మందులను పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించి పంటను కాపాడుకుని సరైన దిగుబడి పొందవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కమర్షియల్ వాణిజ్య పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. బొప్పాయిలో ఇప్పుడు మన కొత్త రైతులు అన్నీ ఏం చేయాలంటే, పెట్టుకున్న రైతులు ఎరువుల యాజమాన్యం ఏం చేసుకోవాలంటే 100 గ్రాముల యూరియా, 150 గ్రాముల పొటాష్, 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చొప్పున నెలకొకసారి చెట్లు పూత దశకు వచ్చేంత వరకు వేసుకోవాలి. ఒకవేళ పూత నుంచి వచ్చిన తోటలో ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే, బాగా వైరస్ తెగుళ్ళు అంటే పై ముడత ప్లస్ మచ్చ తెగుళ్ళు 2 బూడిద తెగులు వస్తున్నాయి. కాబట్టి దీనికి ముందుగా పిచికారి చేసుకోవాల్సింది ఏంటంటే, క్లోరోపైరిపాస్ లీటర్ నీటికి 3 ml ప్లస్ సల్ఫర్ 3 గ్రాముల చొప్పున కలిపి మొదటి విడతగా పిచికారి చేసుకోండి. ఒక 10 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్స్ లీటర్ నీటికి మరియు కార్బండైజమ్ మ్యాంకోజెబ్ల మిశ్రమమైన శాఫ్ అనే మందును 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అప్పటికీ కూడా ముడత తెగుళ్ళు కనిపించినట్లయితే మూడవ పిచికారిగా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి ప్లస్ క్యాబ్రియోటాఫ్ అనే మందును 3 grams పర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చే ఆకుముడత ప్లస్ తెగుళ్ళనన్నింటినీ మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. బొప్పాయి పంట ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది.
రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకోలేదు. నీరు నిలవని సారవంతమైన ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలం. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7.0 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చవుడు, ఆమ్ల భూములు పనికిరావు. పాండయ్య, సాక్షి న్యూస్, కొత్తకోట, మహబూబ్నగర్ జిల్లా. మనకు తెలిసిన మామిడి చెట్టు ఏపుగా పెరిగి విస్తారంగా ఉంటుంది. కానీ ఆయన తోటలోని మామిడి చెట్లు మాత్రం 3.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. మొక్క పెట్టినప్పటి నుంచి 3 ఏళ్లలోపే దిగుబడి ప్రారంభిస్తాయి. ఎప్పటికప్పుడు చెట్లను పెరగనీయకుండా చేస్తూ ఎకరాకు 15 టన్నుల దాకా మామిడి పంటను పొందుతున్న చిత్తూరు జిల్లా కావూరివాండ్ల గ్రామ రైతు అనుభవాన్ని చూద్దాం ఇప్పుడు. వ్యవసాయంలో నష్టాలు రాకుండా చేయడానికి ఎన్నెన్నో వ్యవసాయ విధానాలు ఎప్పటికప్పుడు ప్రచారంలోకి వస్తుంటాయి. వీటిని ఆచరణలో పెడుతూ లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలు ఇతర రైతులకు ఆదర్శమవుతూ ఉంటాయి. అలాంటిదే మనం చూస్తున్న ఈ మామిడి తోట రైతు రమేష్ నాయుడు చేస్తున్న వ్యవసాయం. చిత్తూరు జిల్లా ఆవూరివాండ్ల పల్లెకు చెందిన ఈయన వ్యవసాయం వద్దనుకుని కొంతకాలం వ్యాపారం చేశాడు. వ్యాపారం ద్వారా కొంత సంపాదించిన తర్వాత తిరిగి వ్యవసాయం మొదలుపెట్టాడు. మామిడి పంట సాగు మొదలుపెట్టాడు. ఇది ఎకరాకు 15 టన్నులు వస్తుందనే ఉద్దేశంతో 10కి 6 పెడితే కంపల్సరీగా 15 టన్నులు వస్తుంది ఎకరా. అందువల్ల దానికి కాయలు కోసుకునేదానికి కానీ, ప్రూనింగ్ కానీ, లేబర్ అన్ని విధాల ఇది లాభదాయకంగా ఉంటుందని ఈ పని చేయండి. ప్రయోగాత్మకంగా వేరే వేరే ఎక్కడన్నా చూసి ఇడుపులపాలెం, కలికిరి ఇక్కడ చూసినాము. 4 తాళ్ళు చూసి వచ్చి వాళ్ళు అంతా పెట్టున్నారు, మనం ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ కాయ మనం పైన నుంచి కోస్తే కింద పడుతుంది. ఏడే కోసుకుంటే ఎక్స్పోర్ట్కి కూడా పనికి రావచ్చు రాబోయే కాలంలో అదే న్యూ మోడల్ టైప్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. న్యూ మోడల్ అంటే మనం కాలానికి తగినట్టు మారాలనే ఉద్దేశంతో మనం అదే నాటు పద్ధతి లేకుండా న్యూ పద్ధతిలోకి రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వచ్చినాం. అంటే అన్ సీజన్లో కూడా క్రాప్ తీయచ్చని ఐడియా ఉండింది. అందువల్ల అన్ సీజన్లో తీస్తే ఇంకా రేటు బాగుంటుందని ఆ ఉద్దేశం. అన్ని విధాలుగా ఇది లాభదాయకం అని, దానికంటే 10 రెట్లు లాభం అని. మామూలుగానైతే మామిడి తోటలు ఎకరాకు 60 నుంచి 70 చెట్లు మాత్రమే ఉంటాయి. రమేష్ నాయుడు పొలంలో మాత్రం 1 ఎకరంలో 675 చెట్లు పెరుగుతున్నాయి. ఇవి 3.5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తారు. చెట్టుకు మధ్య 6 అడుగుల దూరం ఉంటుంది. అలాగే వరుసలకు మధ్యన 10 అడుగుల దూరం ఉంటుంది. ఇలా 1 ఎకరాలోనే దాదాపు 675 చెట్లను వేసి ఎకరాకు 15 టన్నుల దిగుబడి పొందుతున్నారు. 75 చెట్లు ఎకరాకు పడుతుంది. కనీసం చెట్టు 20 కేజీలు కాసినా 15 టన్నులు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పని చేయాలి. మామూలుగా అయితే ఎన్ని చెట్లు? 70 చెట్లు లేదంటే 65, 70. అది క్రాప్కి వచ్చేదానికి కూడా 10 సంవత్సరాలు పడుతుంది. ఎదుగుదల పెద్దదైనాక 10 ఏళ్ళు పడుతుంది కదా. ఇది 3వ సంవత్సరం నుంచే మనం 3వ సంవత్సరం నుంచే క్రాప్ తీయచ్చు. ఇటు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం క్వాలిటీ తీయవచ్చు. చెట్టు చిన్నదైతే డ్రిప్పుల ద్వారా ఎరువులు పంపించుకుంటూ మనం దానికి తగువైన ఎక్కువ ఎరువులు వేస్తే అంత ఆదాయం తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం క్రాప్ వేస్తుంది ఇది. అది సంవత్సరం మార్చి సంవత్సరం క్రాప్ వస్తుంది. ఎందుకంటే అది కాయ కాసి కాడ ఊడి పడి మళ్ళీ గురొచ్చి అంటే సంవత్సరం తీసుకొని మన సంవత్సరం కాస్తుంది. ఇది మనం ప్రూనింగ్ చేస్తాం కాబట్టి సంవత్సరం కాస్తుంది. కాబట్టి సంవత్సరం మనకు క్రాప్ వస్తుంది. సంవత్సరానికి 2 క్రాపులు తీయచ్చు. ఎట్లయినా సంవత్సరానికి క్రాప్ తీయచ్చు. దాంట్లో కాదు, 1 సంవత్సరం మాసి సంవత్సరం కాస్తుంది. అందువల్ల దానికంటే ఇది మేలు కదా. మనకు అందే అంత మట్టుకు ప్రూనింగ్ చేసేస్తాం. మళ్ళీ ఈగురు వస్తుంది, చిగురు మొదలుతానే మళ్ళీ క్రాప్ వస్తుంది. ఫారెన్ కూడా వెళ్ళారు, అది చూసుకువచ్చి మళ్ళీ దీన్ని డిసైడ్ చేసి ప్లాన్ చేసి మాకు 6 అడుగులకు చెట్టు ఒక్కొక్క చెట్టు నాటడం జరిగింది. 10x6. అది నేను కూడా ఫస్ట్ చూసి ఏదో వీళ్ళు కొత్తగా చేస్తున్నారు ఏమైనా కొంచెం చేసి చూశాను. మళ్ళీ పెట్టి మనకు చెట్లు వచ్చి చూస్తే మనం కూడా ఇదే ప్రకారం చేస్తే బాగుంటుంది. రాబోయే కాలంలో ఇంకా చాలా మంది రైతులు కూడా చూసి చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం ఇప్పుడు నాకు నమ్మదగ్గ శక్తిగా వచ్చింది. అందులో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమంటే మనకు లేబర్స్ చాలా తగ్గుతారనమాట. మన పెద్ద చెట్లకు దీనికి చిన్న చెట్లు చాలా మనం మందులు కొట్టుకోవడం కానీ అన్నిటి కానీ మనం దున్నుకోవడం ఎరువులు వేయడం దానికి చాలా మనకు ప్లస్ పాయింట్. కాబట్టి ఆదాయం కూడా బాగా మనకు 15 టన్నుల దాకా ఎకరాకి. కానీ మనకు అది వచ్చేది 5-6
పైనుంచి రాళ్ళు కుట్టడం, అది ఎక్స్పోర్ట్ మంచి చాలా నష్టం అన్నమాట మనకు. అది ఎకరాకు 60-70 చెట్లు నాటడం ఇది అయితే చాలా ఈజీ అనమాట. రైతుకు కానీ సులభమైన పట్టు, మన వాటర్కి కానీ డిప్పు. అందరూ చేసినట్టు కాకుండా తన వ్యవసాయంలో ప్రత్యేకత ఉండాలనే తత్వం రమేష్ నాయుడిది. అందుకనుగుణంగా సూక్ష్మంలో మోక్షంలా ఇలా చిన్న సైజు మామిడి చెట్ల ద్వారా చాలా మటుకు ఖర్చులు తగ్గించుకుని లబ్ధి పొందుతున్నారీనా. చెట్లు చిన్నగా ఉండడం వల్ల సస్యరక్షణ చర్యలు చాలా సులభంగా ఉన్నాయని చెబుతున్న రమేష్ నాయుడు సాగునీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చెట్లు 3.5 అడుగులే ఉండడంతో సాగునీరు కూడా చాలా తక్కువగానే వినియోగమవుతోంది. సంజీవరెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. హామీలు నెరవేర్చలేదంటూ టీడీపీ సర్కారుపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని చెప్పి మాట మార్చడంపై మండిపడుతున్నారు. 50,000 రూపాయల వరకు పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అది కూడా చేయట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన శివమ్మ తన పొలంలో పంట వేసుకునేందుకు ₹1,00,000 రుణం తీసుకుంది. ఆమెకు 77,288 రూపాయలకు రుణ విముక్తి పత్రాన్నిచ్చి కేవలం 15,457 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు. ఈమెకు మిగిలిన రుణం మొత్తం 4 విడతల్లో మాఫీ అవుతుందని ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో కొత్త రుణాల కోసం వెళ్తే పాత రుణాలు పూర్తిగా కడితే కానీ కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంక్ అధికారులు తెగేసి చెప్తున్నారని శివమ్మ తెలిపింది. 1,00,000 తీసుకున్నాం సార్. 1,05,000 మాటలు మాఫ్ చేస్తా అంటున్నాడు. మాకు ఒకసారి చేయాలని చెప్పి మళ్ళీ 5 సార్లు చేస్తా అన్నాడు. 5 ఏళ్ళ లోపల వరకు మళ్ళీ మాకు లోన్ ఇవ్వమంటున్నారు. 15,000 చిల్లర చేశాడు సార్. 77,000 మాఫ్ అయింది. 5 సార్లు చేస్తామంటున్నారు. మాకు కొత్త రుణాలు ఏమంటున్నారు సార్. మాకు ఇవి 4 ఏళ్ళు అయిపోయినాక ఇస్తామంటున్నారు. మేము అంతవరకు మళ్ళీ మేమే తెచ్చుకొని పొలంలో పెట్టుకొని పండించుకున్నాలా. పెద్దపాడు గ్రామానికి చెందిన కురువ చిన్నబాలన్న తన ఎకరా పొలంలో పంట వేసుకునేందుకు 12,329 రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. రుణమాఫీ కింద కేవలం 2,465 మాత్రమే చెల్లించారు. మిగతాది 4 విడతల్లో చెల్లిస్తామన్న పత్రాన్నిచ్చారు. 50,000 రూపాయల లోపు ఉన్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 12,000 రూపాయలకు కూడా పూర్తిగా మాఫీ చేయలేదని బాలన్న తెలిపాడు. 12,000 రూపాయలు మాఫీ కావడానికి ఎంత సమయం పడుతుందో అర్థం కావడం లేదని చిన్న బాలన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 12,000 చిల్లర తీసుకున్నా. దాంట్లో 2,000 చిల్లర రుణమాఫీ అయింది. 50,000 లోపు తీసుకున్న వాళ్ళకి రుణం మాఫీ అవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పినారు. కానీ నాకు కాలేదు. ఇంత కొంచెమే కాలేదు. నేను మళ్ళీ రుణం అడగడానికి పోతే బ్యాంక్ ఆఫీసర్లు నీ పోయినసారిదే ఇంకా ఉంది, అది కట్టిన తర్వాత నీకు క్లియర్ చేస్తాము అని అంటున్నారు. ఎప్పుడు కడతారని మీకు చెప్తున్నారా ప్రభుత్వ అధికారులు చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదు. ఏదో 5 విడతల పోతుందని చెప్తున్నారు. మరి 50,000 లోపు మొత్తం చేస్తారట. అదే నీకు 50,000 రుణం ఉందా? మీకున్న రుణం ఎంత మొత్తం బ్యాంక్లో? 12,300 చిల్లర ఉంది. అయితే 2,000 చిల్లరనే మాత్రమే పోయింది. మిగతాది కూడా పోయలేదు. అది మిగతా తర్వాత పోతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త రుణం పోయినప్పుడు బ్యాంకర్లు మీకు ఏం చెప్తా ఉన్నారు? కొత్త రుణం కోసం పోతే పాతదే మీరు అప్పు కట్టలే కదా, కొత్తది ఎట్లా ఇస్తాం మీకు, ఇవ్వము అని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, లేకపోతే తమకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు. రెగ్యులర్గా వేసే పంటలు వేసి అప్పుల పాలవుతున్న రైతులు మార్కెట్ డిమాండ్ ప్రకారం నడుచుకుంటూ కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ లాభాలు పొందుతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ప్రచారం పొందుతున్న వ్యవసాయ విజ్ఞానం ఆధారంగా గిరిజన రైతులు సైతం లబ్ధి పొందుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన గిరిజన రైతు దంపతులు రాజేష్ ఖన్నా, లలిత పూల తోటను సాగు చేస్తూ లాభాన్ని కడచూస్తున్నారు. వారికున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో 1 ఎకరం భూమిలో మల్లె, కాగడ, సన్నజాజి పూల తోటలు సాగు చేపట్టారు. ఈ ఎకరా పొలం ద్వారా వారు ఇప్పుడు రోజుకు 400 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఆర్జిస్తున్నారు. ఈ పూల తోటలో అంతర పంటలుగా టొమాటో, ఉల్లి సాగు చేపట్టి అలా కూడా వ్యవసాయ భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారు. టమాటాలు అంటే ఇక దాంట్లో కొద్దిగా వచ్చే పూల తోటలలో మధ్యలో గ్యాప్లలో పండించుకుంటున్నాయి. అవి వాటి ద్వారా ఇక కూలలకు వీటికో ఇక తినడానికో ఖర్చులకు వీటికి సరిపోతున్నాయి. మల్లె రకాలంటే ఇక కాగడాలు ఉన్నాయి, సన్నజాజి, మల్లె, ఇక గులాబీ ఉండే కానీ అవి నీళ్ళు లేక ఇక మొత్తం పోయినాయి. అవి
ఇక వాటి ద్వారానే ఇక కొద్దిగా పోసేంత నీళ్ళతోనే ఇక తోట మొత్తం సాగు చేసుకుంటున్నాను. ఇక రోజుకు 400 వచ్చే దాంట్లో ఇక 200 కూలీలకు పోయినా ఇక 200 మాత్రం ఆదా ఉంటుంది. రోజుకు 3 కిలోలు 4 కిలోలు అట్లా వెళ్తుంది. ఇక 4 కిలోలలో ఇక వాటిని వరంగల్ తీసుకుపోయి మా నాన్న అమ్ముకొస్తాడు. అది అమ్ముకొచ్చిన పైసలతోటి ఇక కూలీలకు వాటి సెట్ అవుతుంది. కొద్దిగా ఉండడం వలన పొలం అంటే ఇక తినే మందం ఇక నాటుకుంటున్నాం నారు. ఇప్పుడు కాగడాలు వెళ్తాయి, కాగడాలు తెంపుతాను. ఇక కూలలో తీసుకొచ్చి తెంపుతాం. వరంగల్ తీసుకుపోతాడు మా మామ, అమ్ముకొస్తాడు. అమ్ముకొచ్చి డబ్బులు తెచ్చి కూరగాయలు నూనె అవి ఇట్లా బియ్యానికి తెస్తాను. వాటి తెచ్చి మళ్ళా పత్తులకు వరి పంట అవి మందులకు అవి సరిపోతున్నాయి డబ్బులు. ఈ పంటని లాభం ఉన్నది, ఇంకా వరి అవి ఇవి లాభం లేవు. వాటికి అయితే ఇక నీళ్ళు లేవు కదా, కొద్దిగా నీళ్ళు వస్తే వీటికి కడతాను. ఇక వీటికే సరిపోతున్నాయి, వీటికి ఇక మంచిగా తీసుకుంటాను. అవి అయితే ఇక వాటర్ ఎక్కువ కావాలి కదా, అందుకనే ఇక వీటికి ఇక 3-4 కిలోలు 5 కిలోలు దాకా తెంపుతాం. కొత్త సంవత్సరం, కొత్త కాన్సెప్ట్లు, రంగురంగుల పూలు, రకరకాల పూలు. కడియం నర్సరీలో విరబూసిన పుష్ప స్వేగం కనువిందు చేస్తుంది. 2015కి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పచ్చని మొక్కలతో ఏర్పాటు చేసిన ఆకృతులు అలరిస్తున్నాయి. మనసు దోచే ఫ్లవర్స్ కు అసలు సిసలైన కేర్ ఆఫ్ కడియం నర్సరీలే. ఇక్కడి విశాలమైన నర్సరీలు ఆసియాలోనే అతిపెద్దవి. రాజమండ్రికి సమీపంలోని కడియంలో దాదాపు 3000 ఎకరాల్లో నర్సరీలున్నాయి. వివిధ జాతులకు చెందిన లక్షల మొక్కలు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయి. విదేశాల్లో కాస్ట్లీ మొక్కలు సైతం కడియం నర్సరీల్లో నామమాత్రపు రేటుకే దొరుకుతాయి. న్యూ ఇయర్ సందర్భంగా 2015కు స్వాగతం పలుకుతూ రకరకాల మొక్కలతో ఏర్పాటు చేసిన ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కడియం నర్సరీల్లోనూ కనువిందు చేస్తోంది. క్లీన్ ఇండియా ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా గ్రీన్ ఇండియా కూడా డెవలప్ అవుద్దండి. అంటే ఇప్పుడు మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పచ్చదనం అనేది డెవలప్ అవుద్ది. దానివల్ల మనకి పొల్యూషన్ ఫ్రీ జరుగుద్ది. ఈ కాన్సెప్ట్ కోసం సుమారు 5 రోజుల నుంచి కష్టపడాల్సి వచ్చిందండి. ఈ డిజైన్లో 1,08,630 మొక్కలు యూజ్ చేసి 20 మంది వర్కర్స్తో 5 రోజుల పాటు శ్రమించి ఈ మా కాన్సెప్ట్ని తయారు చేయడం అనేది జరిగింది. ఎప్పటిలాగే ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో కడియం పూలు తళుక్కుమన్నాయి. కడియం మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ప్రస్తుతం కిలో 30 రూపాయలుండే చామంతుల ధర ఈసారి 60 దాటేసింది. అయినా పూల విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ కాబట్టి తోటలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. 20 నుంచి 50 రూపాయలు అంటే హైయెస్ట్ రేటు ఈ సంవత్సరం. ఇది వరకు 50 నుంచి 100, 120 రూపాయల దాకా మీద 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఆడవాళ్ళు లేబర్కి కూడా కూలీలకి బాగా రేటు గట్ట ఎక్కువ ఉందండి. పూలనగానే కడియం, కడియమనగానే రకరకాల పూలే గుర్తొస్తాయి. రంగురంగు పూలతోనే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మన కడియం. సాక్షి న్యూస్, రాజమండ్రి. 13 జనవరి 13 డిసెంబర్ 31 దాకా మీకు బాకీలు తీరుతా అన్నాడు. 13 డిసెంబర్లో ఉన్నాయి, అయినా పోలేదు. ఏంటి దానికి అర్థం ఏం చెప్తా ఉన్నా దానికి? ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చాడో దాని మీద ఆధారపడి మీ ఈ రైతులంతా అబాగ్యులు కదా వీళ్ళందరూ. 500 బాకీ పెట్టుకోండి. ఆడు చూడండి 16,000. ఆడు ఎంత కెపాసిటీ ఉందానికి? 16,000 ఎంత కెపాసిటీ ఉందండి? అక్కడ చేయనుడు చూడక నాన్న యత్నం పడి 16,000 పెట్టుకున్నాడు. ఆడి బాకీ చాలదంటే రైతులు కూడా లేదు. చిన్న రైతు, సన్నకారు రైతు, నీకేదో లజ్జ చేస్తాను, డోక్రా వాళ్ళకు ఉదరం చేస్తాను, ఆడుకు ఉదరం చేస్తాను. వీళ్ళందరినీ ముంచేసిదే తీర్చిదా? చెప్పండి, మీరు చేస్తామంటే చెయ్యండి. నేనండి 50 ఏళ్ళ దానికి నోటీస్ పంపారండి. ఉన్న 66 ఏళ్ళకి నోటీస్ రాలేదండి. అసలు లేదండి, జరగలేదండి. నాకు 14,000 వడ్డీ అయింది అన్నారండి. నేను కట్టించుకునేటప్పుడు నోటీస్ వచ్చిన మన్నాడు వెళ్ళి కట్టానండి. 17 ఏళ్ళు కట్టించుకున్నాడండి వడ్డీ. ఇదేంటంటే 14 ఏళ్ళు అన్నారు కదండి అంటే, అది అంతేనమ్మా, 17 ఏళ్ళు నీకు వడ్డీకి 3 నెలలకి మేము పెంచేస్తాం, పెరిగిన దాని మీద అంతే, నువ్వు కట్టవలసిందే 17 ఏళ్ళును అని చెప్పాడండి. నేను 52,000 రూపాయలు లోన్ ఇచ్చినండి వస్తువుల మీద. 52,000
నా నోటీస్ వచ్చిందండి. నోటీస్ వస్తే వడ్డీ 17 ఏళ్ళు వేసి మొత్తం పట్టేసామండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మినుము పంట సాగవుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల టన్నుల పంట ఉత్పత్తి అవుతోంది. సరాసరి ఎకరాకు 233 కిలోల దిగుబడి ఉన్నట్టు ప్రభుత్వ గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. మన రెండు రాష్ట్రాల్లోనూ మినుమును తొలకరిలోనూ రబీలోనూ పండిస్తారు. రబీలోనూ వేసవిలోనూ వరి కోతల తర్వాత పండిస్తారు. మినుము పంటను వేయడానికి ముందు విత్తన శుద్ధి ఎలా చేయాలో తెలుసుకుందాం. మురుగునీరు నిలవని తేమను నిలుపుకోగల చౌడులేని భూములు అనుకూలం. వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వర ఎరువులను ఎకరాకు వేసి కలియదున్నాలి. అంటే ఎకరాకు 50 కిలోల డైఅమోనియం ఫాస్ఫేట్ లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల యూరియా. విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ మందుతో విత్తన శుద్ధి చేసిన తరువాత నీడలో 1 అరగంట ఆరనిచ్చి తరువాత 5 గ్రాముల థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి నీడలో బాగా ఆరనివ్వాలి. విత్తడానికి 12 లేక 24 గంటల ముందు విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. చివరగా విత్తుకునే ముందుగా 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని పట్టించి విత్తుకోవడం ద్వారా గాలిలోని నత్రజనిని భూమిలో మొక్క యొక్క వేరుబుడిపల సహాయంతో స్థిరీకరించవచ్చును. పైరు విత్తడం. ఖరీఫ్లో జూన్ నుండి జూలై 15 వరకు విత్తడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు. తయారు చేసుకున్న పొలంలో గొర్రుతో ఎకరాకు సుమారు 7 నుండి 8 కిలోల మినుము విత్తనాన్ని 2 వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తితే చదరపు మీటర్కి సుమారు 33 మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడులు సాధించవచ్చును. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 10 కిలోలు అవసరమవుతాయి. అంతరకృషి మరియు కలుపు యాజమాన్యం. మినుము పైరును తొలి 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 నుండి 30 రోజుల దశలో గొర్రు లేక దంతి ద్వారా అంతరకృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో అయితే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ కలుపునాశిని ఎకరాకు 1.0 నుంచి 1.25 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 గంటల్లోపు పిచికారీ చేసినట్లయితే దాదాపు 80% కలుపును అరికట్టవచ్చు. మాగాణి మినుములో 20 నుండి 25 రోజులకు ఊద నిర్మూలనకు పెనాక్సాప్రాప్ ఇథైల్ 9% మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.